నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్కు రష్యా గట్టి భరోసా ఇచ్చింది. పర్షియన్ నూతన సంవత్సరం నౌరూజ్ సందర్భంగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తాఫా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో మాస్కో ఎప్పుడూ టెహరాన్కు నమ్మకమైన మిత్రుడిగా, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు అమెరికా ఒత్తిడి పెరుగుతున్నా పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోతున్న వేళ ఇరాన్ రష్యా బంధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఫిబ్రవరి 28న జరిగిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంలో పుతిన్ అండగా నిలిచారు. క్రెమ్లిన్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం ఇరాన్ ప్రజలు ఈ కఠిన పరీక్షలను గౌరవప్రదంగా అధిగమించాలని పుతిన్ ఆకాంక్షించారు. ఇది కేవలం శుభాకాంక్షల సందేశం మాత్రమే కాదు, పశ్చిమ దేశాలకు పుతిన్ పంపిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ స్నేహం వెనుక ఒక ఆసక్తికరమైన తెర వెనుక రాజకీయం నడిచింది. ఉక్రెయిన్ కు అమెరికా అందిస్తున్న నిఘా సమాచారాన్ని నిలిపివేస్తే తాము కూడా ఇరాన్ కు ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపేస్తామని రష్యా ఒక ప్రతిపాదన చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వాషింగ్టన్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీంతో పుతిన్ తన వ్యూహాన్ని మార్చి ఇరాన్ కు మరింత బహిరంగంగా మద్దతు ప్రకటించారు. రష్యా ఇప్పుడు ఇరాన్ కు కేవలం దౌత్యపరమైన మద్దతు మాత్రమే కాకుండా ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్ టార్గెటింగ్ టెక్నాలజీ వంటి కీలకమైన నిఘా సమాచారాన్ని అందిస్తోందని సమాచారం. మరోవైపు వెనెజులాలో నికోలస్ మదురో ప్రభుత్వం కోల్పోవడంతో ఒక మిత్ర దేశాన్ని కోల్పోయిన రష్యాకు ఇప్పుడు ఇరాన్ అత్యంత వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం రష్యా ఆర్థిక వ్యవస్థకు ఒక వరంగా మారింది. బ్రెంట్ క్రూడ్ ధరలు పెరగడం వల్ల రష్యా చమురు ఆదాయం భారీగా పెరిగింది. అయితే ఇరాన్ అణుబాంబును తయారు చేయడాన్ని మాత్రం తాము సమర్థించడం లేదని రష్యా పదే పదే చెబుతోంది. ఎందుకంటే అది మధ్య ప్రాచ్యంలో అణువాయుధ పోటీకి దారితీస్తుందని మాస్కో భయపడుతోంది. ఇరాన్ రష్యా మధ్య సుమారు $25 బిలియన్ విలువైన హార్మోస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒప్పందం కూడా ఈ స్నేహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇరాన్ సంక్షోభం. ఈ రెండింటినీ బేరుసు వేసుకుంటూ పుతిన్ వేస్తున్న అడుగులు అగ్రరాజ్యం అమెరికాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. మొత్తానికి ఆపదలో ఉన్న మిత్రుడిని ఆదుకుంటామని పుతిన్ ఇచ్చిన ఈ భరోసా పశ్చిమాసియాలో రష్యా పట్టును మరింత పెంచేలా కనిపిస్తోంది.